ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో మనం 11 నుంచి 30 శ్లోకాల వరకు దాని తాత్పర్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు 31 నుంచి 38వ శ్లోకం వరకు క్షత్రియుడి యొక్క ధర్మాన్ని గురించి పరమాత్మ వివరిస్తున్నారు. ఆ వివరాలని తెలుసుకుందాం. 31వ శ్లోకంలో క్షత్రియుడు అంటే అతనికి యుద్ధం చేయడం అనేదే మహత్కరమైన కర్తవ్యము. ఆ యుద్ధం కంటే మేలు చేసే విషయం అనేది క్షత్రియుడికి ఏముండదు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు వ్యవసాయస్తున్నాడు అనుకోండి, అతని కర్తవ్యము వ్యవసాయం చేయడము. అలాగే కొంతమంది కులవృత్తులు వాళ్ళు ఉంటారు. వాళ్ళ కులవృత్తుల్ని చేసుకోవడం వల్ల అది అవమానంగా ఎప్పుడు భావించకూడదన్నమాట. అది వాళ్ళకి అన్నిటికంటే మంచి చేసే కార్యక్రమము. వాళ్ళ ధర్మాన్ని, స్వధర్మాన్ని ఎప్పటికీ కూడా గౌరవించాలి అని చెప్తూ ఇక్కడ క్షత్రియుడైనటువంటి అర్జునుడిని యుద్ధం చేయమని ప్రోత్సహిస్తున్నాడు పరమాత్మ. 32వ శ్లోకంలో నీకు ఈ అవకాశం అనేది నీకు తెలియకుండానే కలిగింది. ఇలాంటి అవకాశం అనేది స్వర్గానికి ద్వారం లాంటిది. ఏదైతే అంతకంటే మంచిది లేదో, ఒక విషయంలో అంతకంటే మంచిది లేదో అది నీకు అలా అయాచితంగా కలిగింది. అంటే నువ్వు అనుకోకుండానే వచ్చింది. అలాంటి అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు అని చెప్పి పరమాత్మ 32వ శ్లోకంలో చెప్తున్నారు. 33వ శ్లోకంలో ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోతే నీ ధర్మాన్ని నువ్వు వదిలివేసిన వాడు అవుతావు. అది చేయడం వల్ల, అలా ధర్మాన్ని వదిలివేయడం వల్ల నీకు పాపం అంటుకుంటుంది. కాబట్టి అర్జున, నాకు సహోదరుడివి, నాకు ప్రియమైన వాడివి కాబట్టి నువ్వు ఈ పాపం చేయడానికి నేను ఒప్పుకోను అని కూడా భగవంతుడు చెప్తున్నాడు. 34వ శ్లోకంలో ఒకవేళ నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోయావు అంటే పాపభీతితోటి కానీ, నా బంధువులు అనే వ్యామోహంతో కానీ వెళ్ళిపోతే ఆ అపకీర్తి అనేది జనులందరూ కూడా నిన్ను అపహాస్యం చేస్తారు. అది అపకీర్తి అనేది గౌరవంగా బతికిన వాళ్ళకి చాలా అవమానకరంగా ఉంటుంది. నువ్వు అలాంటి అపకీర్తిని తెచ్చుకోకు అర్జున అని చెప్తున్నారు. 35వ శ్లోకంలో ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే గొప్ప వీరుడిగా గుర్తించారో వారు కూడా నిన్ను అపహాస్యం చేస్తారు. వాడు కూడా నిన్ను పిరికి పందలాగా గుర్తిస్తారు. నీ వీరత్వము, ఇంతకుముందు జరిగినటువంటి విజయాలు అవన్నీ ఎవరికి గుర్తుండదు. ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది నీకు ఈ అపకీర్తి అనేది అని చెప్తున్నారు 35వ శ్లోకంలో. 36వ శ్లోకంలో ఎవరైతే మహారథులు ఉన్నారో నీతో పాటు వాళ్ళ అపకీర్తిని తెచ్చి పెడతారు నీకు. అలాగే శత్రువులు కూడా నీ సామర్థ్యాన్ని శంకిస్తారు. నువ్వు పిరికివాడివి అని చెప్పి నిన్ను అపహాస్యం చేస్తారు. కాబట్టి వాళ్ళ దుర్భాషల్ని నువ్వు స్వాగతించవద్దు. నువ్వు నీ ధర్మాన్ని చెయ్యి. 37వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే పరమాత్మ, ఈ యుద్ధం అనేది నీకు 2 విధాలుగా శ్రేయస్కరమే. ఒకవేళ యుద్ధంలో నువ్వు ఓడిపోతే, మరణించావనుకో, నువ్వు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతావు. అలా కాకుండా యుద్ధంలో గెలిస్తే నీ అవతల పక్షం వాళ్ళు ఓడిపోతారు. అలా ఓడిపోయినప్పుడు నువ్వు గెలిచినప్పుడు రాజ్యం అనేది నీకు వస్తుంది. ఈ భూలోక రాజ్యాన్ని, భూలోక సంపదల్ని అనుభవించే అవకాశం వస్తుంది. కాబట్టి 38వ శ్లోకంలో భగవానుడు సుఖదుఖాలని, లాభ నష్టాలని, జయాపజయాలని అన్నిటినీ సమంగా భావించే బుద్ధితోటి నువ్వు యుద్ధం చెయ్యమని అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పటి వరకు 31 నుంచి 38 వరకు ఈ కర్మయోగాన్ని అంటే సాంఖ్యం అంటే జ్ఞానము ద్వారా కర్మని ఎలా చేయాలో బోధించారు. 39వ శ్లోకం నుంచి భగవానుడు ఏం బోధిస్తున్నాడో తర్వాత వీడియోలో చూద్దాము. అలాగే మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకున్న జ్ఞానంలో కొంత భాగము తెలుసుకొని, దానికి సంబంధించినటువంటి భావాలని తెలుసుకొని క్షుణ్ణంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఏదైనా సరే దీంట్లో మార్పులు చేర్పులు కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.